రేవంత్ రెడ్డి గారు సార్ మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాం సార్, మాకు న్యాయం చేయండి. కరెంట్ లేకపోయినా కానీ ఉన్నాం సార్, వీధి దీపాలు పెట్టుకొని పిల్లల్ని చదివించుకుంటా సార్. హఠాత్తుగా వచ్చేసి మా ఇండ్లు కూలపెట్టారు. మా పరిస్థితి రోడ్ల మీద పడ్డది. సామాన్లు కూడా మొత్తం పోయినాయి దాంట్లో. మాయి 311 మంది ఇల్లు ఇచ్చినా ఉంటారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళ తరపు నుంచే వాళ్ళు పెట్టుకున్నారు. మా వాళ్ళు ఎవరు లేరు. ఇంకా అరువులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. 311 మందికి ఇచ్చారన్నారు నిజమే, కానీ అందులో మా కుటుంబ మీద నివసించిన వాళ్ళు ఒక 60 మంది మాత్రమే రాజకీయ పరంగా వాళ్ళ తొత్తులకు ఇచ్చారు అంతే. నా పిల్లగాళ్ళు సార్లు ఆర్ఏ గారు వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా ఇడ్లీలు గుంజుకొని నా పిల్లగాలు తిన్నారు. 3 పిల్లగాళ్ళు ఇంటికాడే ఉన్నారు. కాలువ పక్కనే ఉన్నది, కాలువకు పోయారు నా పిల్లగాళ్ళు. ఒక 5 నిమిషాలు నేను ఇంటికి పోకుంటే వాళ్ళు చచ్చే పోదును. ఇప్పుడు అవి ప్రైవేట్ లోకి చేర్చారు, అది కబ్జా చేయాలని పేదోళ్ళు ఏడుస్తారు సారు. దయచేసి మా ఇండ్లు మాకు ఇవ్వాలి సారు. ఇప్పుడు నా కూతురు చదువు కూడా ఆగమైపోతుంది. చాలా కష్టాలలో ఉన్నామండి. మా పిల్లలకి అన్నం లేక చాలా బాధలు పడుతున్నాను. ఎంగిలి మెతుకులు తిన్నారు. ఆ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. మాకు బంగారం అన్ని పెట్టి కొనుక్కున్న మాకు ఇంతవరకు ఇల్లు రాలేదు, రోడ్డు మీద పడేసారు. మంత్రులు కలిసి ఎప్పుడన్నా మీరు అక్కడ మమ్మల్ని కలవనీరు. ఎక్కడ ఉంటారు మీరు? ఇతర మొత్తం లేవనే బుల్డోజర్ వచ్చాడు. అమ్మాయి బుక్స్ అన్ని అందులోనే పోయాయండి. రేవంత్ రెడ్డి పార్టీ వాళ్ళమే. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాది. మంత్రి అంజీ గారిని గెలిపించిన మేము. నేను వార్డు నెంబర్ ఓడిపోయినా, 50,000 పెట్టి నేను ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని. మేమేం చేయాలని కనుక తెలియట్లేదు. అసలు ఎంతమంది మేము తాగి సావాలని చెప్తున్నాం. మాకు రేపు సస్తే మాకు ఎక్కడ వేస్తారు? నమస్తే. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల నుంచి దాదాపు 800 మంది వెలుగుమట్ల బాధితులు వచ్చారు. కూల్చింది 1000 ఇండ్లు అయితే ఇండ్లు ఇచ్చింది మాత్రం 311 మందికి ఇల్లు ఇచ్చారు. ఆ 311 మందిలో దాదాపు 150 మంది అనర్హులు ఉన్నారని చెప్పి వెలుగుమట్ల బాధితులు చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఆ 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఒక్క మంత్రి కూడా వీళ్ళకి న్యాయం చేయలేదు. కలెక్టర్ని కలిసిర్రు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలవడానికి అపాయింట్మెంట్ కూడా కనీసం దొరకట్లేదు. బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు చెప్తాడు 311 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు చెప్తాడు. ఒకవేళ ఇండ్ల ఇస్తే ఇంతమంది వెలుగుమట్ల బాధితులు ఇక్కడికి ఎందుకు వస్తారు? దాదాపు 800 మంది వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయిన వాళ్ళందరూ వచ్చి ధర్నా చౌక్లో కూర్చున్నారు. సో మేమంతా ఓట్లేసి గెలిపించినందుకు మాకు తగిన శాస్తి చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈరోజు వాళ్ళు వాపోతున్నారు. ఒక్కొక్కరికి వాళ్ళు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేవు, రోడ్ల మీద బతుకుతున్నారు. ఇప్పుడు రెంట్లు కట్టుకుంటా వాళ్ళ పిల్లల్ని పోషించడానికి ఇబ్బంది పడుకుంటా చదువులు చదివించలేక చాలా మంది వెలుగుమట్ల బాధితులు వచ్చి ఇక్కడ వాపోతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మనం. నా పేరు లావణ్య సార్. మేము అక్కడ 13 years నుంచి ఉంటున్నాము. ఇల్లు పోయింది సార్, నాకు అసలు ఎలాంటి ఆధారం లేదు. దయచేసి ఈ గవర్నమెంట్ పాలనలోనే ఇల్లు వస్తుందని మేము రేవంత్ రెడ్డి సార్ని చాలా ప్రాధాన్యపడి అడుగుతున్నాం సార్. అందరం బీద వాళ్ళమే సార్, కడుపు కొట్టుకొని పిల్లల్ని వదిలిపెట్టి సార్ అక్కడి నుంచి వచ్చాం సార్. మాకు న్యాయం మీరే చేయండి సార్. మేము అంత దూరం నుంచి వచ్చాము, ఖమ్మం నుంచి కాకుండా హైదరాబాద్కి న్యాయం జరిగిద్దని ఇక్కడికి వచ్చాం సార్. మాకు ఎలాగైనా న్యాయం చేయండి సార్. మేము చాలా బీద వాళ్ళం సార్, పిల్లలతోనే మరీ వచ్చాం సార్. మీరు రేవంత్ రెడ్డి గారు సార్ మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాం సార్, మాకు న్యాయం చేయండి, మాకు ఇల్లు కట్టించండి. ఇల్లు కట్టించకపోయినా సార్ మాకు స్థలంనైనా ఇవ్వండి సార్, మేము కట్టుకుంటాము. ఎన్నేళ్ల నుంచి మీరు అక్కడ ఉంటున్నారు వెలుగుమట్ల ఆ ప్రాంతంలో? 13 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. కరెంట్ లేకపోయినా కానీ ఉన్నాం సార్, వీధి దీపాలు పెట్టుకొని పిల్లల్ని చదివించుకుంటా సార్. మేము అక్కడే ఉన్నాం సార్. నాకు 2 పిల్లలు సార్, నాకు న్యాయం చేయండి సార్, అదే కోరుకుంటున్నాం. ఇల్లు పోయిందా? కూల్చివేతలో పోయిందండి. పంచనామా జరిగే రోజు కూడా మేము హాస్పిటల్లో పాపకి బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాను సార్. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? ఎంతమంది? ఫ్యామిలీ సార్, నేను మా ఆయన, మాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు సార్. ఏమంటారు అసలు గవర్నమెంట్ ఏమంటారు? ఈ గవర్నమెంట్ పాలనలో ఖచ్చితంగా మాకు ఇల్లు వస్తుంది, న్యాయం జరుగుతుందని మేము ఇక్కడ దాకా వచ్చాం సార్. మేము ఇల్లు ఇచ్చేదాకా ఇక్కడే పోరాటం చేస్తాము. పిల్లల్ని వదిలిపెట్టి మరీ వచ్చాం సార్. మేము ఖచ్చితంగా మాకు న్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం చేస్తారని నమ్ముచున్నాం సార్. మేము ఖమ్మం జిల్లాలో లీడర్లు లేరా? అక్కడ కాకుండా హైదరాబాద్ దాకా వచ్చారు. హైదరాబాద్ దాకా ఎందుకు వచ్చామంటే సార్, ఇప్పుడు లీడర్లు న్యాయం చేస్తారు కానీ మా గోస ఈ సార్కు తెలవాలని ఇక్కడికి వచ్చాం సార్. మేము ఓట్లేసి గెలిపించుకున్నాం. నమ్మకం ఒమ్ము చేయరు రేవంత్ రెడ్డి సార్. మీరు మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా న్యాయం చేస్తారనే ధీమాతో మేము ఇక్కడికి వచ్చాం సార్. 311 మందికి ఏమో ఇల్లు ఇచ్చినారు అంటారు కదా, ఎవరికి ఇచ్చారు? అది
అది అర్హులే సార్, వాళ్ళు కూడా బీదవారే, కానీ వాళ్ళు బీదవారు కాకపోయినా కానీ వీళ్ళు మాకు కూడా న్యాయం చేయాలి సార్. మేము కూడా బీదవాళ్ళమే కదా, మీరు సర్వే చేసి ఇవ్వండి సార్. బీదవాళ్ళు ఎవరు, అసలు అక్కడ పంచనామా జరిగినప్పుడు ఎవరున్నారో, ఇల్లు ఎప్పుడు కట్టించారో అన్ని ఎంక్వైరీ చేసి ఇవ్వండి సార్. మేమైతే బీదవాళ్ళం, మాకు ఇంత స్థలమైనా చాలు సార్. మాకు ఒక్క ఇల్లు లేదు, ఏమీ లేదు. ఆన్లైన్ కొడితే అన్ని బయటపడతాయి సార్ మాకు. అందుకోసమే మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాం. ఈ గవర్నమెంట్ మంచిగా చేస్తుందనే హోప్తో ఇక్కడి వరకు వచ్చాం సార్. మాకు ఎలాగైనా న్యాయం చేయండి సార్. మా బాధను ఒకసారి అర్థం చేసుకోండి మీరు. చాలా మంది పిల్లలతోని నైట్ 10 గంటలకు ఎక్కాం సార్. ఇక్కడ వచ్చేసరికి 4:30 అలా అయింది. మేము కనీసం బ్రష్ చేసుకోవడానికి కూడా మాకు ఇక్కడ ప్లేస్ లేదు. 20 రూపీస్ ఇచ్చి అక్కడ వాష్రూమ్కి వెళ్ళాం సార్. చాలా గోస అంటే చాలా గోసగా ఉంది సార్. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. అయినా మేము ఇక్కడ నమ్మకంతో ఇక్కడే ఉన్నాం సార్. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? వెలుగుమట్లలో కాకుండా రెంట్ కుంటున్నాం సార్. 5,000 సార్ రెంట్. పిల్లల ఫీజులు, రెంట్లు కట్టలేకపోతున్నాం సార్. అందుకనే మాకు న్యాయం చేయమని బాగా బ్రతిలాడుకుంటున్నాం సార్. అది చూడొచ్చు, వెలుగుమట్లలో కూల్చబడ్డ స్థలంలోనే బాధితులందరికీ పక్కా ఇళ్లను నిర్మించాలని ప్లకార్డులతో వాళ్ళు చూపిస్తున్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వీళ్ళు నిరసన తెలుపుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఖమ్మం నుంచి వచ్చాము. భూదాన్ భూమి మీద 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా మాకు ఇవ్వండి అనేసి ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం కలెక్టరేట్ పోయి, కానీ కూడా ఇవ్వలేదు. హఠాత్తుగా వచ్చేసి మా ఇండ్లు కూలబెట్టారు. మా పరిస్థితి రోడ్ల మీద పడ్డది. మరి మేము ఇక్కడికి వచ్చాము, మీరు ఇస్తారు అనేసి మేము ఇక్కడికి వచ్చాము. మీరు ఇవ్వాలా, మాకు బీద వాళ్ళ, మాకు ఏమి సెంటు భూమి కూడా లేదు. మాకు చాలా కష్టం పడుతున్నాం మేమైతే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు కిరాయికుంటున్నాం. సామాన్లు కూడా మొత్తం పోయినాయి దాంట్లో. మాయి కూల్చివేయబడ్డ దాంట్లోనే వెళ్ళిపోయినాయి ఆ సామాన్లు కూడా. కొన్ని పోయినాయి, కొన్ని 1, 2 దొరికినాయి. అక్కడ బల్ల కూడా అక్కడనే ఉంది, నా ప్లేస్ లోనే ఉంది. ఇంకా మాకు న్యాయం చేయాలా, న్యాయం చేసి మా భూదాన్ భూమి ఎక్కడ కూలినో మాకు అక్కడనే ఇల్లు కట్టి ఇవ్వాలా. మళ్ళా పోతేనేమో మా నష్టపరిహారం కూడా కట్టి ఇవ్వాలా. ఎంతమంది ఉంటారు? ఎప్పటి నుంచి ఉంటారు మీరు అక్కడ? 11 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము. గడ్డ మొత్తం మేమే సాఫ్ చేసుకున్నాం. అక్కడ చెట్లు కొట్టి అన్ని మేమే సాఫ్ చేసుకొని మేమే ఉన్నాం దాంట్లో. మాకు కావాలా, మా భూమి మాకు ఇస్తే మాకు దయా. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి వీళ్ళని కలవలేదా మీరు అక్కడ? కలిస్తే కలవనిస్తారు కదా, మాకు కలవకుంటేనే మాకు అడ్డాలు పడ్డారు కదా. మాకు రాని కలవనియకపోయారు వాళ్ళతో. మాకు రాత్రి మేము ట్రాలీకి వెళ్తుంటేనే పోలీసు వాళ్ళు వెనకబడ్డారండి. వెనకబడితే మేము దాచుకొని ఇద్దరు హోటల్ సందులో గల్లీలో దొరికించుకొని పారి వచ్చినాం. మేము పోలీసు వాళ్ళు ఎమ్మడి పడ్డారు. వాళ్ళని కలవడానికి కూడా లేదా ఛాన్స్? ఎమ్మెల్యే అస్సలు లేదు సార్ మాకు కలుస్తానికి కూడా. ఇప్పుడు 10-12 సంవత్సరాలు అక్కడ ఉండబట్టి మాకు ఇంత ఇల్లు లేదు, ఏం లేదు. రేపు సస్తే మాకు ఎక్కడ వేస్తారు? ఇప్పుడు ఎక్కడ ఉంటారు? మేము కిరాయికే ఉంటున్నాం. రేవంత్ రెడ్డి సారి దయా కలగాలని దయా వస్తున్నాం. కొంతమందికి ఇచ్చిర్రు అంటారు కదా ఇల్లు. కొంతమందికే ఇచ్చిర్రు, వాళ్ళ తరఫు నుంచి కొంతమందికి ఇచ్చిర్రు. ఇక తెలంగాణలో కొంతమందికి ఇచ్చిర్రు. మా వాళ్ళు గారు వాళ్ళు 100 మంది వరకే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళే ఉన్నారు. మాది పంచనామాలు చేసేటప్పుడు మా చేపించుకుంది. తర్వాత పేర్లు చదివేటప్పుడు మా పేర్లు రాలే, పంచనామాలు కూడా మాది రాలేదు. నాకు 3 పిల్లగాళ్ళు. నా పేరు సౌందర్య. 3 పిల్లగాళ్ళు. వాళ్ళకి బడికి పోకుంటే ఇప్పుడు 1.5 నెలలు అవుతుంది. వాళ్ళ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? మేము రెంట్లు కట్టుకోలేకపోతాను. కాలువడి తీసుకున్నాము. అక్కడ కాలకు లేకపోతున్నారు. 5,000 మాకు రెంటు. వీడికి 9 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. చిన్న పిల్లగాళ్ళు. నాకు నేను పోతేనే బయటికి వెళ్ళేది. ఇటే తిరగడం అవుతుంది. 16 రోజులు అక్కడ ఉన్నప్పుడు కూడా పొంగులేటి ఎవరూ రాలేదు. ఇంత పట్టించుకుంది కూడా ఏమీ లేదు మమ్మల్ని. 311 మంది ఇల్లు ఇచ్చినా అంటారు కదా, ఎవరు వాళ్ళే పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళ తరపు నుంచే వాళ్ళు పెట్టుకున్నారు. మా వాళ్ళ మట్టికి ఒక 100 మంది మట్టిగా ఉన్నారు అలా. బయట వాళ్ళు మనకి మా వాళ్ళు ఎవరు లేరు. ఇంకా మిగతా వాళ్ళందరూ రోడ్డు మీదే పడ్డాం మేము. అవన్నీ ఫేక్ న్యూసే. అదంతా ఉత్త న్యూస్. అవన్నీ వాళ్ళు వస్తే మేము ఎందుకు ఇక్కడ రోడ్లో పడి దన్నాకి ఏమన్నా వస్తాం? రైట్ 11:10-11:30కి పోలీసు వాళ్ళు ఎంటబడి వస్తుంటే మేము బస్సులు ఎక్కేసి వచ్చినాం ఇక్కడికి. 4:30 అయింది. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం. మాకు ఏమి హక్కు లేకుండా మేము ఇంత ఆరాట పడుతున్నామా? ఎందుకు పడుతున్నారు? వీళ్ళు బయటకు ఎక్కకూడదు, ఎక్కడ రాకూడదు, రోడ్ల మీద రాకూడదు, వీళ్ళని అక్కడే తొక్కి పెట్టాలని చేస్తున్నారు. మా చిన్న పిల్లలు పోతే మేము బయటికి పోతేనే మాకు వెళ్ళేది. మేము ఇలా తిరిగితే మాకు ఎట్టేది వెళ్ళేది. 5,000 రెంటు ఎలా కట్టాలి? ఏం చేయాలి? అర్థం కావట్లే మాకు.
మాకు ఇల్లు వచ్చేటట్టుగా చేయండి సార్. వాళ్ళని కలిసే ఆప్షన్ కూడా లేదా? అసలు కలిసే ఆప్షన్ లేదు. 16 రోజులు మేము అక్కడ ఉన్నా కూడా ఒక్కసారైనా వచ్చి మాట్లాడడానికి రాలేదు వాళ్ళు. ఇల్లు 311 మందికి ఇచ్చేటప్పుడు అప్పుడు వచ్చి మాట్లాడుకొని వీళ్ళే అర్హులు అని చెప్పిపోయారు. కానీ మా దగ్గరికి అయితే మేము రోడ్డు మీద పడ్డప్పుడు ఎందుకు రాలే వాళ్ళు? అన్నం బయట పార్టీ వాళ్ళు వచ్చి అన్నం పెట్టారే, మరి వాళ్ళు వచ్చి పెట్టొచ్చు కదా, మేము పేదోళ్ళమే కదా, దేనికని రాలేదు. ఆ రోజైతే రాలేదు. 311 మందికి ఇచ్చే రోజైతే వచ్చి చెప్పొచ్చా వీళ్ళే అర్హులని? అప్పుడు మేము అర్హులు కదా, మేము అర్హులు కానప్పుడు మేము ఎందుకు తిరుగుతున్నాం పార్టీలు కనుక? ఇప్పుడు బయట వచ్చి ఎందుకు ధర్నాలు అయ్యాని మేము చేస్తున్నాం? మేము ఎక్కడ పోయినప్పుడు మీరు పోలీసు వాళ్ళు ఎందుకు రావాలి? మీకు వచ్చేస్తాం, అంత అవసరం ఏముంది? మీకు ఉన్నది కాబట్టి మీరు అవన్నీ ఆస్తి మీరు ఆక్రమించుకున్నారు కాబట్టి మమ్మల్ని దొక్కేస్తున్నారు. మీరు ఎంతమంది ఇట్లా అన్యాయం అయిపోయి 1000 మంది ఉంటారు, 1000 కుటుంబాలు ఉంటాయి. 1870 మంది ఉన్నాం మేము. ఇంతమంది దొక్కేస్తున్నారు. బయట వాళ్ళ మట్టికి వాళ్ళని పెట్టారు. కార్పొరేషన్ వాళ్ళ మట్టికి చొక్కాలు ఎప్పి ఫోటోలు దిగినారు, వాళ్ళని మట్టికి పెట్టారు. నా పిల్లగాళ్ళు సార్లు ఆర్ఐ గారు వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా ఇడ్లీలు గుంజుకొని నా పిల్లగాలు తిన్నారు, ఎంగిలి మెతుకులు తిన్నారు. ఆ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. కానీ నాకు రాలే. మరి వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? బాధితులకు ఇస్తారు. వాళ్ళ పార్టీ తలుపులు వాళ్ళోళ్ళు అనుకొని వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ అరువులు అని చెప్పడానికి. మరి నా పిల్లగాలు వైరల్ అవుతున్నా, మా పిల్లగాలని చెప్తున్నా అంటే వాళ్ళు తీసుకుంటే కూడా అంత తప్ప, అంత మేము కాదు లావా? దేనికని ఇలా చేస్తున్నారు? మాకు ఇల్లు రావాలని మేము కలవాలని వచ్చినాము, కలిపియాలి, మాకు ఇండూరు వచ్చేటట్టునే చూడాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ రాయట్లే నా పిల్లగాళ్ళు, 3 పిల్లగాళ్ళు ఇంటికాడే ఉన్నారు, వాళ్ళకి బడికి పోవట్లేదు, కాలువ పక్కనే ఉన్నది. అలా మొన్న కవితకు వచ్చిన రోజు కూడా కాలువకు పోయారు నా పిల్లగాళ్ళు. ఒక 5 నిమిషాలు నేను ఇంటికి పోకుంటే వాళ్ళు చచ్చేపోదును. నేను ఉన్నది ఒక్కదానే నా పిల్లగాళ్ళని చూసుకోవడానికి. నేను బయటికి పోతేనే నాకు వెళ్ళేది ఇంట్లో సంసారం. నమస్తే సార్. ఇప్పుడు ఏమంటారు? ఇల్లు అడిగి మాకు ఇల్లు ఇవ్వమంటారు సార్. రావత్ రెడ్డి గారిని కలుసుకోవటానికి వచ్చినాం. రావత్ రెడ్డి గారికి నమస్కారం, తుమ్మల నాగేశ్వరరావు గారికి నమస్కారం సార్. 311 మందిలో మీ ఇల్లు లేదా? ఎవరికి లేవు మాకు. అసలు కొత్త వాళ్ళనే పెట్టారు, కొంతమంది మా వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళని అందరినీ కూడా తీసేసి మళ్ళీ మాకు ఇవ్వగోరుతున్నాం సార్. మాకు ఇల్లు ఏమీ లేదు, కిరాయిలకు ఉంటున్నాం. మేము పోయి అక్కడ నివాసం ఉండబట్టి 13 సంవత్సరాలు సార్. ఈ రోజు మరి 13 సంవత్సరాలు సంది మీరు తీసేయాలంటే అప్పుడే తీసేయచ్చు. అసలు మీ భూముల మీద ఎందుకు పడ్డారు? మా భూములు అవి భూదాన భూమి మాకే చెందాలి, మా పేదోళ్ళ భూములు అవి గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్ కాదు. ఇప్పుడు అవి ప్రైవేట్ లోకి చేర్చారు, అది కబ్జా చేయాలని చూసి సారు. కాస్ట్లీ ల్యాండ్ ఏం కాదు, పేదోళ్ళకి చెందే భూమి అది భూదాన భూమి. బోర్డు నుంచి కూడా మాకు పట్టాలు అందరికి ఉన్నాయి, పట్టాలు కూడా వచ్చినాయి. వీళ్ళు కావాలని చేసిరు సారు, చేయవద్దు సారు, పార్టీకి పేరు వస్తుంది సారు. ఓట్లేసి గెలిపించినాం సార్ని గెలిపించినాం కాబట్టి ఇలా కొట్లాడటానికే వచ్చినాం సార్ తోటి మాట్లాడి మా ఇండ్లు తెప్పించుకుంటాం సారు. ఇవాళ సారు మా పిల్లలు మా జల్లులు బజార్లో పడి చదువులు లేకుండా, సంవత్సరంన్నర కరెంటు లేకుండా నివాసం ఉండి అక్కడ అన్ని బాధలు పడి ఉన్నాం. వచ్చి మళ్ళీ ఈ లోపల మీరు ఇల్లు కూల్చేశారు. పేదోళ్ళు ఏడుస్తారు సారు. మీరే దయచేసి మా ఇండ్లు మాకు ఇవ్వాలి సారు. పెద్దోళ్ళు మీరు కట్టియాలి సార్. మీరు ఏ చేశాను మాకు ఇండ్లు కట్టియాలి. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కాదని వాళ్ళు ఏం చేయలేవరు. మంత్రి గారు కూడా మీ మాట వినేవాళ్ళే. మీరు ఏం చేసినా రేవంత్ రెడ్డి గారు మాట కంపల్సరీగా మంత్రి గారు వాళ్ళు వింటారు. శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఖమ్మం కలెక్టర్ గారు అందరూ ఈసారి చెప్పినట్టే వింటారు సార్. మీరు కూడా వెలుగుమట్ల నుంచి వచ్చిరా? అవునండి, అక్కడే ఉంటాను. వెలుగుమట్లలోనే 13 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం మేము. మాకు తెల్లవారుజామున 3-4 మధ్యలో వచ్చేసి మొత్తం ఇల్లు మొత్తం కూలగొట్టేశారు. సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదండి మాకు. మా పిల్లలేమో చదువుకోకుండా అయిపోతున్నారు, పిల్లలు అక్కడే ఉన్నారు. కనీసం నోటీస్ లాంటిది ఏమైనా ఇచ్చిరా? ఇల్లు కూడా కొడుతున్నాం ఏమని? లేదండి, మాకు అసలు నోటీస్ కానీ ఏది కానీ ఇవ్వలేదు. వచ్చి సడన్ గా కూలగొట్టేశారు పోలీసులు. మాకు అడ్డుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు 2000 మంది సుమారు వచ్చారండి. పోలీసు వాళ్ళ మొత్తం రెవెన్యూ అధికారులు 2000 మంది సుమారు వచ్చారు. మన మున్సిపాలిటీ వాళ్ళు ఎంతమంది వచ్చారు కానీ చాలా మంది వచ్చారు. వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి సడన్ గా మొత్తం అసలు మేము ఆపినా కూడా ఆగడానికి అవ్వట్లేదు. అందరం అడ్డు తిరిగినా కానీ మమ్మల్ని వాళ్ళు పట్టేసి బయట పంపించేసి మొత్తం ఇల్లు కూలగొట్టుకుంటూ వచ్చారు. సామాన్లు తీసుకుంటూ కొంచెం ఆగండి అని బతిలాన్ని కూడా మాకు అవకాశం ఇవ్వలేదండి. మొత్తం కూలగొట్టేశారు. మేము అంబేద్కర్ భవనంలో 20 రోజులు సుమారు అక్కడే ఉన్నాం. మాకు అక్కడ 750 మంది పంచనామా చేశారు. అందులో ఇచ్చింది మాత్రం 311 మందికి అని చెప్పారు. కొంతమంది 100 మంది సుమారు ఊర్లలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోమని చెప్పి
చెప్పారు. అసలు ఊర్లలో మాకు భూములు అంటూ లేవు. లేకున్నా అసలు మా పేర్ల మీద భూములు ఎక్కడున్నాయి? వేరే దగ్గర భూములు ఇస్తా అంటున్నారు ఏమన్నా? ఏం లేదండి, ఏమీ లేదు. మాకు భూములు ఇస్తాము అనట్లేదు, ఇయ్యము అనట్లేదు, ఏమీ చెప్పట్లేదు. 311 మంది మాత్రం పంచనామా అంటే చేసింది 750 మందికి పంచనామా చేశారు. ఇచ్చింది 311 మందికి ఇచ్చారు. అందులో కొంతమంది మా వాళ్ళు లేరు, కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు. మాకు తెలుసు మేము ఎంత వేరే వాళ్ళు అంటే ఎవరు? వాళ్ళు ఎవరు అనేది కూడా అక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? కావచ్చు అండి, మాకే పూర్తిగా సమాచారం తెలియదు, కానీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. కానీ మా వాళ్ళు అంటూ ఒక 100 నుంచి 150 సుమారు మాత్రమే ఉంటారు. మాకు తెలుసు, మేము ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాం. మా ఇంటి పక్కన ఎవరున్నారో మాకు తెలియదు అండి. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మా దగ్గరికి తీసుకురండి, మేము మాట్లాడతాం. మాకు 750 మంది మేము అక్కడ ఉన్న వాళ్ళకి పంచనామా చేశారు. మీరు చేసినప్పుడు ఆ 750 మందికి ఇవ్వాలి కదండి. రోడ్ల మీద పడి మేము ఇప్పుడు 45 రోజులు సుమారు అవుతుందండి రోడ్ల మీద. కాబట్టి మాకు ఒక ఇల్లు చూపించట్లేరు, ఈ స్థలాలు చూపించట్లేదు. రోడ్ల మీద పిచ్చోళ్ళని తిరిగిన పిల్లల్ని పసి పిల్లల్ని పట్టుకొని తిరుగుతున్నాం. ఏం పని చేస్తారు మీరు? కూలీ పోతా అండి, నేను హోటల్లో పనికి పోతా. ఏం పని లేదు. నా భర్త ఏమో కూలి పని ఎక్కడ దొరుకుతా అక్కడ పోయి సిటీలోనే పని చేస్తాడు. నా బిడ్డ చదువుకుంటుంది. ఇప్పుడు నా కూతురు చదువు కూడా ఆగమైపోతుంది. మొన్న హాస్టల్లో వేసినాం, అది ప్రైవేట్గా వేస్తే 4500 అవి కట్టడానికి కూడా మా దగ్గర స్తోమత లేదు. మా సామాన్లన్నీ మా వాళ్ళ దగ్గర, పక్కన వాళ్ళ దగ్గర పెట్టి మేము ఇద్దరం చెరవ పని పోయటంలో నేను ఇటు తిరుగుతున్నా. నా భర్త ఒకటి చేసిన రోజు చేస్తున్న ఇన్ని రోజులు తను కూడా ఇట్లా తిరగడమే సరిపోయింది. మేము ఇద్దరం ఇట్లా తిరగడమే సరిపోతుంది. చూసుకుర్రా ఇప్పుడు రెంట్కుంటారా? ఎక్కడ ఉంటారు? రెంట్కి ఏం లేదండి. మేము మా వాళ్ళు శివాయిగూడలో ఉంటే వాళ్ళ ఇంటి కాడ ఉంటాను. ఆ నుంచి నా భర్త పనికి పోతాడు, నేను ఈ ఆఫీసుల చుట్టూ, ఈ కలెక్టర్ చుట్టూ ఇటు తిరగడమే సరిపోతుంది. ఈసారి మాకు న్యాయం జరిగిద్దని హైదరాబాద్ మా అన్న వాళ్ళు సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చారండి. మాకు ఈ తరపునైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు మాకు ఇప్పుడైనా మాకు సహాయం చేయాలి. మాకు అక్కడ ఎంతమంది ముందు పంచనామా చేశారు వాళ్ళకి ఇచ్చి, రెండో విడతగా రాని వాళ్ళకు కూడా అక్కడ 1895 మంది అందరూ అర్హులేనండి. అందరు పేదవాళ్ళు, ఎవరు ఉన్నోళ్ళు లేరు. అక్కడ అందరికి ఇవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా కష్టాలలో ఉన్నామండి. మా పిల్లలకి అన్నం లేక చాలా బాధలు పడుతున్నాం. మాకంటూ ఇంకా ఇల్లు కానీ మేము కిరాయి కూడా తీసుకోలేదు. కిరాయికి అడిగితే 8 నుంచి 10,000 అడుగుతారు. మాకు ఇవ్వడానికి అంత స్తోమతలు లేవండి. ఇప్పుడు మేము దరఖాస్తులు పెట్టబట్టి ఇప్పుడు 30-40 దరఖాస్తులు పెట్టినాం. 4 నుంచి 5,000 6,000 అయినాయండి ఒక్కొక్కరికి వేసి. మేము ఉన్నదే పేదోళ్ళం ఒక్కొక్కరు అన్నేసి డబ్బులు పెట్టాలంటే అన్నుండి పెడతామండి. వాళ్ళు కూడా అర్థం చేసుకొని మాకు పంచనామా చేసినప్పుడు వీళ్ళది ఉందా లేదా అని చూసి మాకు ఇవ్వాలి కదండి. ఇంతవరకు అసలు మా గురించి పట్టించుకోవట్లేదు. ఎంఆర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీస్ అంటారు. కలెక్టర్ ఆఫీస్ మీరు ఎన్ని సార్లు పెట్టండి, 10 సార్లు పెట్టండి, మేము తీసుకుంటాం. 30-40 సార్లు పెట్టినామండి. ఇప్పటికీ ఎక్కడ న్యాయం జరగట్లేదని హైదరాబాద్ వచ్చినామండి. ఇంత దూరం మన అన్నల వాళ్ళు సహాయంతో ఇంత దూరం వచ్చి ఇప్పుడైనా మాకు న్యాయం చేయాలి. మీ మీడియా ద్వారా మాకు సహాయం చేసి మాకు దయచేసి ఇల్లు ఇప్పించండి సార్, స్థలాలు ఇప్పించండి ప్లీజ్ సార్. మీరు కూడా వెలుగుమట్ల నుంచి వచ్చిరమ్మా? ఇప్పుడు ఎక్కడ ఉంటారమ్మా? ఖమ్మంలోనే ఉంటాను సార్. ఖమ్మంలోనే ఉంటాను, రెంట్ తీసుకొని ఉంటాను. ఇల్లు పోయిందా? ఇల్లు పోయింది సార్ మాది. మేము బంగారం పెట్టి కొనుక్కున్నాం సార్. మా 2 పిల్లగాళ్ళు అడుంటూ మాకు బంగారం అన్ని పెట్టి కొనుక్కున్నాం. మాకు ఇంతవరకు ఇల్లు రాలేదు, రోడ్డు మీద పడేసారు. కనీసం ఇస్తామని పోనీ ఎంక్వైరీకి అని రావాలి కదా సార్. మాకు ఫోన్ రాలేదు, కనీసం ఏమి రాలేదు. నీళ్ళు లేవు, కరెంట్ లేవు. కరెంటు స్తంభాలకు కానీ అన్నిటికీ మేము కట్టినాం సార్. ఏది కట్టలేదు, ప్రూఫ్ లేదు మా దగ్గర. మేము ఉన్న కష్టపడి నిలబడి మేము ఉన్న కాబట్టి మాకు రావాలి సార్. అది పిల్లగాళ్ళు వేసుకుంటే మేము ఇంత కష్టపడుకుంటే ఎందుకుంటున్నాం సార్. మేము ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళకి ఉన్నోళ్ళు సార్, అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా సార్. 311 మందికి ఇచ్చారు. మేము ఎడిపోవాలి సార్. మరి మేము ఎడిపోవాలి, మాకు న్యాయం చేయాలి కదా సార్. మాకు కంపల్సరీ ఇల్లు మీద రాకపోతే మేము పొట్లేసుకొని ఉంటాం. 700 మందిని ఎందుకు పక్కన పెట్టారు? 300 మంది కదా సార్. మరి వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? కొంచెం మంది అల్లు ఉన్నారు, కొంచెం మంది బయట వాళ్ళు ఉన్నారు. మాకు కూడా న్యాయం జరగాలి కదా సార్. సార్ వాళ్ళు ఇల్లు లేని వాళ్ళంత పేద మనిషి చేసుకుని ఉంటే వాళ్ళకి ఇవ్వండి, మేము వద్దనట్లే. వాళ్ళు పట్టమని మేము అనట్లే, మాకు ఇవ్వాలి కదా సార్. మరి మాకు ఎంతో కొంత మాకు ఇల్లు వచ్చిందాక మీ పోరాటం చేస్తూనే ఉంటుంది సార్. ఏం చేస్తారు మీ హస్బెండ్? నేనైతే హౌస్ వైఫ్. ఇంకంటే పిల్లగాళ్ళు 2 చిన్న పిల్లగాళ్ళు సార్. మీ హస్బెండ్ ఇల్లు అడిగితే ఏమంటారు? మంత్రులు కలిసిరు ఎప్పుడన్నా మీరు అక్కడ? కలవనే సార్, మమ్మల్ని కలవనే లేదు. కలెక్టర్ కాడికి వెళ్తే ఆర్డీఓ అంటాడు, ఆర్డీఓ గారికి వెళ్తే ఎంఆర్ఓ అంటాడు. ఈ దరఖాస్తు ఇచ్చిన కాడ ఆర్డీఓ ఆఫీస్ కాడ 10, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ 10, కలెక్టర్ ఆఫీస్ కాడ 10. ఈ దరఖాస్తులు దాదాపు 50-60 దరఖాస్తులు ఇచ్చామండి. ఎటువంటి న్యాయం జరగలేదు. 311 మందికి ఇచ్చారన్నారు నిజమే, కానీ అందులో మా కుటుంబం మీద నివసించిన వాళ్ళు ఒక 60 మంది మాత్రమే. మిగతా వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళ తొత్తులకు ఇచ్చారు అంతే తప్ప నిజమైన నిర్వాసితులకు ఇవ్వలేదు.
చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళిద్దరికి, ఒకసారి చూడండి మీరు. మీ ఇల్లు ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలియదు కదా. వాళ్ళకేం తెలుసు సార్, వాళ్ళు మా అమ్మాయి కూడా 4th క్లాస్ అవుతుందండి. నిద్ర ముఖం లేవనే బుల్డోజర్ వచ్చి ఆడుంది. అమ్మాయి బుక్స్ అన్ని అందులోనే పోయాయండి. స్కూల్ పోతే మీ బుక్స్ వారం 2 నెల రోజులు స్కూల్ వేస్ట్ అయినాయండి. అంబేద్కర్ భవన్ లో పెట్టారు, బుక్స్ లేవు, తినడానికి తిండి లేవు, మంచినీళ్ళు లేవు. వేరే వాళ్ళ కిరాయికి వెళ్తే 5-6 వేలు అడుగుతారు. అన్ని పోగొట్టుకొని మేము 5-6 వేలు కిరాయిలు పెట్టి మేము ఎక్కడ ఉంటాం సార్? అందులోనే వాళ్ళు చెప్పినట్టు 20 రోజులు చిన్న పిల్లగాళ్ళు వేసుకొని గాల్లో వస్తే రేకులు లేసిపోయాయి. మాకు ఎంత ఇబ్బంది పడుకుంటాను తెలుసా. కరెంటు స్తంభాలకి మేము ఇచ్చిన పట్టు అన్ని నెల కూడా ఉంచలేదు సార్. మా కరెంటు స్తంభాలు తెలుసా, ఇంటికి డబ్బులు కట్టుకొని తినితే రక్కాడ పొక్కాడే మా బతుకులు మాయి. మీకు కనీసం ఇంటి రేకులు లేచిపోతుంటా కరెంటు స్తంభాలకి అన్నిటికీ మేము ఇచ్చిన సార్. ఏ న్యాయం జరుగుతుంది సార్? మాకు న్యాయం వేస్తారు మాకు. ఏ రేవంత్ రెడ్డి ఇంతమందికి అన్యాయం చేస్తే దిగాల్సారా సార్? దిగుతున్నా మాకు న్యాయం చేయాలి. న్యాయం చేసినాక మేము ఎటు పోం సార్. మేము కరెంట్ లేదు, పట్టుకునే వాళ్ళం సార్. నీళ్లు లేకపోతే వర్షం వస్తుంటే డ్రమ్ములు పెట్టి ఆ డ్రమ్ములో నీళ్లు నింపుకొని వాడుకున్నాం సార్. మేము అలాంటి కష్టపడ్డాం సార్. మేము ఆ వర్షం నీళ్ళు వాడుకొని స్నానాలు చేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళం. మా గ్యారెంటీ వస్తే సార్ మా పేదల వల్లనే పడుతుందండి. మీకు ఉన్నళ్ళ మీద పోండి, మా సెంటర్లు పుట్టకూడదు ఏమొస్తుంది సార్? ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారు? ఏమి చేస్తారు సార్? వాళ్ళ తొత్తులకే ఇచ్చారు అందరికి, మాకెవరికి ఇవ్వలేదు. ఎవరు పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారికి వెళ్తే ఆడికెళ్తే ఈడికంటే దాదాపు వాటికే 10,000 దాకా అయినాయండి. ఉన్న పైసలు వచ్చిపోయినాయి. కిరాయి తీసుకునే స్తోమత లేదు. ఏమన్నా లాస్ట్ కు అడక్క తినే పరిస్థితి ఉందండి. ఇది ఎక్కడ వీళ్ళ వల్ల కాదండి. లాస్ట్ కి హైదరాబాద్ వచ్చాం సార్. దీని వల్ల మాకు న్యాయం జరుగుతుంది నమ్మకంతో వచ్చాం. దయచేసి రేవంత్ రెడ్డి అయినా మాకు మనసు పూర్తిగా మా మీద మనసు ఉంచి మాకు ఒక 100 గజాల ప్లాట్ ఇప్పగలరని మనవి చేస్తున్నాం. గుట్ట కొట్టిన కాడి చెట్టు కొట్టిన కాడి నుండి ఆడే ఉన్నాం మేము. కాబట్టి పూలు కొట్టే టయానికి మా పాపకు బాగలేకపోతే హైదరాబాద్ వచ్చి చూసుకోవడానికి వచ్చినాం. మా భర్తను దోలే కాలనే 2 గంటలు ఆడ ఆపారు. ఆపే కల్లా ఆడికి పోయే కాలనే మొత్తం కూల కొట్టేశారు. కనీసం ఇప్పుడు 2 నెలల నుంచి ఎంఆర్ఓ ఆఫీసులో ఒక 100 పెట్టినా, కలెక్టరేట్ లో ఒక 100 పెట్టినా మాది అసలు సర్వేకే రావట్లేదండి. మాకు అసలు మీరు ఎవరు అనేది కనుక చూడట్లేదండి. మా ఇల్లు గోలగొట్టి ఎవరికో ఇస్తే మా ఇల్లు గోలగొట్టి మేమేమైపోవాలండి? మేమేం కావాలి? మీరు నిరుపేదలు మా ఇంటి కాడ అయితే ఏమైనా లేవు. ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లేదు. అడగాలని కనుక అర్థం కావట్లేదు, ఏం చేయాలని కనుక అర్థం కావట్లేదు. అసలు మాకు సర్వే లేదు, మాకు ఆడ ఉన్నట్టుగా ఏమైనా గ్రూపే లేదు. 720 మంది ఎట్లా మా పేరే రాలేదు. మా ఇల్లు గోలగొట్టేటప్పుడు మేము లేవు, మా పేరు ఎట్లా వచ్చిందండి? మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? పేర్లు రాని వాళ్ళు ఎంత? 20 మంది. 1895 మంది. 20 మంది దాకా ఉంటారు. అసలు సర్వే కాని వాళ్ళు 20 మంది దాకా ఉంటారు. అసలు సర్వే వాళ్ళ లెక్కలో లేరు. లెక్కలో లేరు. మరి అసలు మేము ఆడికి పోతే లెక్కలో వచ్చింది. మేము ఆడికి పోవాలి, ఎక్కడికి పోవాలి, ఏం చేయాలండి? మేము ఏం చేయాలని కనుక తెలియట్లేదు. అసలు ఎంతమంది ఇస్తే మేము తాగి సావాలనిపిస్తుంది మాకు. అంతగానో ఇల్లు కట్టుకొని వాకిలు కట్టుకొని ఇంటికాడ అమ్ముకొని అంతగంత అమ్ముకొని వచ్చి మేము ఆ గుట్ట మీద కట్టుకున్నాం. మేము మా పిల్లలు నాకు ఒక్కతే పాప. మేము కనుక రేవంత్ రెడ్డి పార్టీ వాళ్ళమే. రేవంత్ రెడ్డి అన్నకి నేను కనుక నమ్మకం నిలబడ్డా. నేను ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాది. పంత్రంజీ గారిని గెలిపించిన మేము. నేను వార్డు నెంబర్కి ఓడిపోయినా, 50,000 పెట్టి నేను ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీలని. ఏంటి మీకు మీ ఇల్లు పోయిందా? కూల్చివేతలలో పోయింది. మేము ఉండబట్టి అక్కడ 13 సంవత్సరాలు అవుతుంది. మాకు అక్కడ ఇల్లు కట్టియాలని కోరుకుంటున్నాం.